హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానిస్తున్న అంశం ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్తున్నాను? ఆత్మ వర్సెస్ శరీరము. అందులో ఆత్మ నేర్పించే 7వ మాట ఏం చెప్పాను? తండ్రికి మహిమ కలిగేలాగున జీవించాలి. శరీరం ఏమంటుంది? నీకు మహిమ కలిగేలాగున, లేదా నీ శరీరము ద్వారా అపవాదికి మహిమ కలిగేలాగున, నీ సెల్ఫ్ను డెవలప్ చేసుకునేలాగున జీవించమని శరీరం అంటుంది. కానీ ఆత్మదేవుడు ఎప్పుడు ఏమంటాడు? తండ్రికి మహిమ కలిగేలాగున జీవించాలి. అందరం చూస్తున్నారా? అందుకు ఏం చెప్పానంటే ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను? ఒకటే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. యేసు జీవితము తండ్రికి మహిమ కలిగించేలాగా జీవించాలి. సో మనము ఆయనలాగా జీవిస్తే మనకు కూడా దేవునికి లేదా తండ్రికి మహిమ కలిగించిన వారం అవుతాం. అందుకు మొట్టమొదటి పాయింట్గా ఏం చెప్పాను చెప్పండి? దేవుని చిత్తమును గుర్తించుట, గుర్తించి జీవించుట. దేవునికి చెప్పాలి, దేవుని చిత్తమును గుర్తించి జీవించుట దేవునికి మహిమ కలిగినట్లు. కరెక్టే కదా? సో దానికి ఏం చెప్పాను ఎగ్జాంపుల్? మనము పిండమై ఉండగానే, ఎంతమంది నా వైపు చూస్తున్నారు? మనం పిండమై ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయి అని చెప్పి కీర్తనాకారుడు రాశాడు. సో ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా ఒక శాటిలైట్ మీరు పైకి పంపించాలంటే ముందు మీ అవసరత ఏందో గుర్తించి దాన్ని తీర్చే శాటిలైట్ తయారు చేస్తారా? శాటిలైట్ తయారు చేసిన తర్వాత అవసరతను ఎంచుకుంటారా? ఏం చెప్పాను? ముందు అవసరత. సో దాన్ని తీర్చడానికి కావాల్సిన శాటిలైట్ తయారు చేస్తారు. యేసు కూడా నీ కొరకు ఒక పర్పస్ ఆల్రెడీ ప్లాన్డ్. ఓకేనా? ఆయనకు నీ కొరకు ఒక ఉద్దేశం ఉంది, నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్తోనే నేను భూమి మీదకి పంపించాడు. ప్లాన్ అర్థమైందా? నువ్వు కిందకి వచ్చిన తర్వాత కొత్త ప్లానింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత నీ జీవితానికి కొత్త ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గాడ్ డిజైన్డ్. నువ్వు ఎలా పని చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, అన్నీ డిజైన్ చేశాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పాను? యూసఫ్ కళలు కన్నప్పుడు ఆ కళల భావము, కళల అర్థము కూడా తెలియనంత చిన్నవాడు. ఆయనకేం తెలియదు. ఏ శ్రమ గుండి వెళ్ళినా కూడా ఆయనంతకైనా సొంత ప్లానింగ్స్ చేసుకోలేదని చెప్పాం. సో దేవుడికి ఆయన పట్ల ఏ ప్రణాళిక ఉందో దానికి తనను తాను అప్పగించుకున్నాడు. నీవు నేను కూడా దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపాడు, నా పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, నా పట్ల దేవుడి యొక్క పర్పస్ ఏంటి గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. మనకున్న మెయిన్ ప్రశ్న ఇదే. అందరు పాస్టర్లు ఇదే చెప్తారన్న, దేవుడి ప్రణాళిక గుర్తించండి, దేవుడి ప్రణాళిక గుర్తించండి, దేవుడి ప్రణాళిక గుర్తించండి. ఎలా గుర్తించాలి? ఏంటి? ఎలా గుర్తించాలి? ఏం చేస్తే మాకు అర్థమవుతుంది? అది అర్థం కాకే కదా వస్తున్నాం, చర్చిలో కూర్చుంటున్నాం, పోతున్నాం. ఎంతమంది ఇక్కడ దేవుని ప్రణాళిక మీ పైన అర్థమైంది? చూస్తున్నారా? ఎంతమందికి నీ పట్ల దేవుని ప్రణాళిక అర్థమైంది? నా వైపు చూడండి. వాక్యాన్ని వినడానికి వస్తున్నారా, నిద్రపోవడానికి వస్తున్నారా? నాకే ఇంత బాధ కలుగుతుంటే పరిశుద్ధాత్మ దేవునికి మీ పట్ల ఇంకెంత బాధ కలుగుతుంటుంది? వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడి ముఖాన్ని చూడాలి, లేదంటే నిద్ర సాతాను వచ్చి మనం దొంగిలించుకొని వెళ్ళిపోతుంది. పోయిన వారం ఇదే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఏది? విత్తనము చల్లు ఉపమానము. అందులో మొదటి మూడు ఉపమానాలు ఏంటి? మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయట? రోడ్డు పక్కన. రెండో విత్తనం ఎక్కడ పడింది? ముళ్ళ పొదల్లో. మూడో విత్తనం ఎక్కడ పడింది? రాతి నేల మీద. నాలుగో విత్తనం మంచి నేల మీద. ముందు 3 వ్యర్థమైనవే. మనం ఆ ముగ్గురులో ఉన్నామేమో చెక్ చేసుకోండి. వాక్యం ప్రారంభమైన వెంటనే అన్ని విషయములు ముందే పక్కన పెట్టుకొని వాక్యానికి హైలీ అటెంటివ్గా ఉండాలి. ఎందుకంటే అది దేవుడి మాట, మన బ్రతుకులను మార్చే మాట. జాగ్రత్త. దైవజనుడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు ప్రభు, ఏం నాతో చెప్తున్నాడు, నాకు ఏం హెచ్చరిస్తున్నాడు.
పోయిన వారం పలికిన ఎగ్జాంపుల్తో సహా మీకు గుర్తులేదు, మీరు చెప్పాలి ఈ ఎగ్జాంపుల్ చెప్పారని. నేను రీకలెక్ట్ చేస్తున్నాను, అంటే వారం అంతా ధ్యానించలేకపోయాం. సో ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం చెప్పండి అన్నా. మాకు ఇప్పటివరకు తెలియదన్నా ఎలా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే పోయిన వారం చెప్పాను ఎలా తెలుసుకోవాలి అని, అయినా గుర్తులేదు. అంటే ఏంటి? ప్రయత్నించలేదు సుమా, ప్రయత్నించట్లేదు, మారట్లేదు. మొదటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. యు హావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఏమని? నాకున్న ప్రత్యేకత ఏంటి, నాకున్న స్పెషాలిటీ ఏంటి, నాకున్న స్పెషాలిటీ. ఆ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను బాగా మాట్లాడగలను, బాగా వివరించగలను, బాగా చెప్పగలను, బాగా డెకరేట్ చేయగలను, ఎన్నో ఎన్నో తలాంతులు ఉంటాయి. కనుక నీకున్న స్పెషాలిటీ ఏంటో ఒక్కరైనా గుర్తించారా? యాక్చువల్గా హోంవర్క్ అది ఇద్దాం అనుకున్నాను. నీకున్న స్పెషాలిటీ ఏంటి గుర్తించి రాయండి అని. చూద్దాం సంఘంలో ఎవరెవరికి ఏ స్పెషాలిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళని పరిచర్య కొరకు ఉపయోగించుకుందామని. సర్లేదు వచ్చే వారం ఇద్దాను, ఈ వారం కోసం పెండింగ్ పెట్టాను. ఈ వారం హోంవర్క్ అదే. మీకున్న స్పెషాలిటీ ఏంటి, మీకున్న తలాంతు ఏంటి? క్వశ్చన్ రాసుకున్నారా? హోంవర్క్ ఏంటి? మీకున్న స్పెషాలిటీ. మీరు ఏ విధంగా ప్రభు పరిచర్యకు ఉపయోగపడగలరు? సార్ నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని ఏంటి సార్, అలసిపోకుండా చేస్తా. స్పెషల్ టాలెంట్, స్పెషల్ టాలెంట్. సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, బెరుదుగండి సార్, స్పెషల్ టాలెంట్. ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ. ఒకసారి గడ్డి మొత్తం గ్రౌండ్ అంతా గడ్డి మొలిచింది. వెళ్ళి అందరినీ ఆ గడ్డి మీకండి రా అని చెప్పాడు సంఘ కాపురం. మేమందరం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి గడ్డపార తీసుకున్నాడు, మొత్తం గడ్డి తీస్తున్నాడు. ఆ వ్యక్తి పక్కన ఎంత చిన్నవాడు తెలుసా? ఆ పడుకున్నంత అమ్మాయి ఎంత చిన్నవాడు, 2nd క్లాస్ అట. వాడు గడ్డి తీస్తున్నాడు. మేమంతా చూస్తూ ఎంతైనా పనోళ్ళేరా, ఊరోళ్ళేరా, మస్తు పని చేస్తారు అన్నప్పుడు దైవ సేవకుడికి ఆ మాట అర్థమైంది. ఆ వ్యక్తి అన్నాడు, రే ఆడు గవర్నమెంట్ టీచర్ రా, వాడి శాలరీ 80,000 అన్న. మన దగ్గర ఎవరిదంటే ఆ శాలరీ? గవర్నమెంట్ జీతగాడు రా వాడి జీతం 80,000. వాడి కొడుకురా, వాళ్ళేమి కూలి పని చేసుకునే వాళ్ళు కాదు, వాడి కూలి పని అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ప్రభువు పని కనుక ఎండకు గుణపం పట్టుకొని గడ్డపార పట్టుకొని కొడుకుకి నేర్పిస్తున్నాడు రా. ప్రభువు పని ఎంత ఎత్తుకు ఎదిగినా చేయాలరా అని కొడుకు నేర్పిస్తున్నాడు. బలము ప్రభు కొరకు ఉపయోగించాలి బయట అని కొడుకు నేర్పిస్తున్నాడు. 2nd క్లాస్ కొడుకు. అర్థమవుతుందా? కనుక నీకున్న తలాంతి ఏంటి గుర్తించలేకపోయినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రభువులో కూర్చున్నా, ఎంతవరకు ప్రభువులో కూర్చున్నా ప్రభువు నిన్ను ఉపయోగించడు సుమా. ప్రభువు చేతిలో ఉపయోగపడని పాత్ర ఎక్కడ ఉపయోగపడుతుంది? ప్రభువు చేతిలో ఉపయోగపడని పాత్ర ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా? చివరికి నరకం. ఏది కావాలి? అందుకనే నొక్కి హోంవర్క్లు ఇస్తున్నాను. ఒక వారంలో 1-2 రోజులైనా కూర్చొని కాన్సన్ట్రేషన్తో హోంవర్క్ చేస్తారేమో, నాకు పంపిస్తారేమో అని. మీకు తెలియని పెద్ద సీక్రెట్ ఏంటంటే, మీరు పంపిస్తే నేను చాలా లేట్గా చూసుకుంటాను. నాకు వాట్సాప్ చూసి చదవట్లేదు, అయినా వాట్సాప్ పెట్టండి అంటున్నాను. చూద్దాం సండే అన్న ఒక్కసారి చూద్దాం, ఎవరైనా పంపిస్తారేమో అని. సో ఈరోజు హోంవర్క్ ఏంటి? మీరు ప్రభువుకు ఏ విధంగా ఉపయోగపడగలరు, అందుకొరకు మీ దగ్గర ఉన్న తలాంత్ ఏంటి, అందుకొరకు మీ దగ్గర ఉన్న తలాంత్ ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఓకేనా? కొంత అనొచ్చు, సార్ ఐ కెన్ డూ పెయింట్ సార్, ఓకేనా, ఐ కెన్ డెకరేట్ సార్, ఐ కెన్ డూ దట్ సార్, ఐ కెన్ డూ దిస్ సార్. ఆ విధంగా నువ్వు ప్రభు కొరకు ఏ పరిచయంలో ఉపయోగపడతావు గుర్తించండి. సో ఆ విధంగా దేవుడికి నీ పట్ల ఉన్న చిత్తము, ఉద్దేశము, దేవుడిని నీ లోకానికి పంపించిన పర్పస్
కనుక్కోవాలంటే ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నాలో దేవుడు పెట్టిన స్పెషాలిటీ ఏంటి? వెతకడం మొదలు పెడితే ఒకానొక రోజు బయటపడుతుంది. రెండవది దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ప్రార్థన, సంఘము పట్ల ఆసక్తి, సమయానుకూలంగా దేవుని కొరకు వెతుకులాట. కదా, ప్రతి వారం చెప్పాను ఒక నెల టయానికి చర్చికి రండి అని. ఈ వారం మానేసాను చెప్పడం. ఏది ఒక ఈ నెలలు, ఎందుకంటే చెప్పి నేను అలసిపోతున్నా, కానీ మీరైతే సమయానికి రావాలి. దేవుడితో మీకున్న సహవాసం, అది దేవుడు మీకు తెలియజేస్తాడు మీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని. కానీ బైబిల్లో ప్రతి దైవ సేవకుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఎవరు? సమూయేలు. ఎందుకు ఏలీతో దేవుడు మాట్లాడలేదు? ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు? ఏలీ ఎవరు? దైవ సేవకుడు, ఆయన కొరకు పరిచర్య చేస్తున్నవాడు. ఆయనతో దేవుడు మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? సమూయేలు దేవుడికి అందుబాటులో ఉన్నాడు. ఎంత అందుబాటులో తెలుసా? ఏలీ వెళ్ళి నిద్రపోతున్నాడు. సమూయేలు ఆ యొక్క దీపము ఆరిపోకుండా చూసుకుంటూ పై నిద్రపోతున్నాడు. ఏలీ ఏమో డీప్ నిద్రలో ఉన్నాడు, సమూయేలేమో కోటి నిద్రలాగా ఉన్నాడు. సో దేవునికి దగ్గరగా ఉంటే దేవుడి యొక్క ప్రణాళిక మీకు తెలుస్తుంది, దేవుని యొక్క ఉద్దేశం మీకు తెలుస్తుంది. సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది జియో సిమ్ అనుకో, నీ దగ్గర ఏ సిమ్ ఉండాలి? జియోనే. ఓకేనా? నువ్వు ఎయిర్టెల్ సిమ్ పెట్టుకొని నాకు జియో కనెక్షన్ అంటే వస్తుందా? నువ్వేమో లోకముతో కనెక్షన్ పెట్టుకొని, నువ్వేమో లోకంలో తిరుగుతూ, నువ్వేమో లోకానికి సంబంధించిన వాడిగా జీవిస్తూ, ప్రభువుకు నా పట్ల ఉన్న ఉద్దేశము ఒక్క ఆదివారం వచ్చి కూర్చొని నాకు తెలియాలి అంటే తెలుస్తుందా సుమా? చెప్పండి. వారమంతా లోకంలో తిరిగి, వారమంతా అసలు ఈ బైబిలే ఓపెన్ చేయకుండా, వారమంతా దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోకుండా, ఓన్లీ ఒక్క సండే వచ్చి కూర్చొని ప్రభువా అంటే దేవుడు మాట్లాడతాడా? మనలా దేవుడు మోసపోయేవాడా? మరి సమయము తక్కువగా ఉంది, పరిస్థితులు బహు గడ్డు రీతిగా మారిపోతున్నాయి. వారమంతా నువ్వు లోకంలో జీవించి ఒక్కరోజు కూర్చొని ప్రభు దగ్గర ప్రభు యొక్క ఉద్దేశం అడిగితే రిమైనింగ్ ఆల్ డేస్ ఒక సెల్, ఒక సిమ్ కార్డు, ఓన్లీ సండే మాత్రం ఒక సిమ్ కార్డు అంటే ఏమంటారు? నిన్ను వేషధారి అంటారు. దేవుడు. అర్థమవుతుందా? కనుక రెండోది ఏం చెప్పాను? దేవునితో ఏముండాలి? మొదటిది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. రెండోది దేవునితో సహవాసము బాగా పెంచుకోవాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం నీకు తెలుస్తుంది, నీ పట్ల దేవుడి ప్రణాళిక తెలుస్తుంది. నేనేమో వారం వారము చెబుతూనే ఉన్నాను, మీరేమో వారము వింటూనే ఉన్నారు కదా. కానీ వారాలు గడిచిపోతున్నాయి. మొదటి వారం పోయి రెండో వారం పోయి మూడో వారం పోయి నాలుగో వారం, తర్వాత నెక్స్ట్ మంత్. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. ఇంకొక 2 వారాలు అంటే ఏం గడిచిపోతుంది? సంవత్సరం గడిచిపోతుంది. కానీ మార్పు మాత్రం డిసెంబర్ మంత్ ఇవే చెప్తానని చెప్పాను, పరీక్షించుకోవాలని చెప్తానని చెప్పాను. ఎంతమంది పరీక్షించుకుంటున్నారు? ఎంతమంది ప్రశ్న వేసుకున్నారు? 2024 నాకు ఆత్మీయ స్థితి ఎంత పెరిగింది? ఓకేనా? ఫైనాన్షియల్ స్టేటస్ అడగట్లేదు, ఓకేనా? రిమైనింగ్ ఏమి అడగట్లేదు నేను. నీ ఆత్మీయ స్థితి ఎంత పెరిగింది ఒక్కరన్నా రాసుకున్నారా? లెక్క రాస్తే ఒక పేజీ నిండుతుందా? మాట్లాడేటండి. స్పిరిచువల్ గ్రోత్ రాసుకుంటే ఒక పేజీ నిండుతుందా? మరి ఎన్ని సంవత్సరాలు ప్రభు ఎదురు చూడాలి? అంజూరపు చెట్టు ఉపమానంలో దేవుడు ఎన్నేళ్ళు ఎదురు చూశాడు? గొడ్డలి ఎక్కడ పెట్టింది? చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు? ఆల్రెడీ 3 ఏళ్ళు వెయిట్ చేశాడు. కాపరికి 1 సంవత్సరం అడిగాడు. ఆ సంవత్సరం దాటిపోతే నరికేసిన తర్వాత
తెగిపోయిన తర్వాత ఎవరైనా ఆ వేరును మళ్ళా అతికించగలరా? ఎందుకు అర్థం కావట్లేదండి? ఎందుకు అర్థం కావట్లేదు? ప్రభు కొరకు ఇంకెందుకు కొంచెం అడుగు ముందుకెళ్ళకపోతున్నారు? సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం వాక్యలోకి. పోయిన వారం నేర్పించిన మొదటి పాయింట్ ఏంటి? దేవునికి మహిమకరంగా మనం జీవించాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? దేవుని చిత్తమును గుర్తించి లేదా గ్రహించి జీవించాలి. ఓకేనా? ఈరోజు రెండో మాట చెప్తాను, కొంచెం ధ్యానంగా ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్దాం. పాపము చేయకుండా, రాసుకోండి, పాపము చేయకుండా బాప్తిస్మము తీసుకొనుట ప్రభువుకు మహిమకరమైన జీవితం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులెత్తండి. అందరు తీసుకున్నారు. బాగా చేతులెత్తాలి. ప్రభు దగ్గర చేతులు మంచిగా చూపించాలి. ఎస్ లార్డ్, ఐఎమ్ ప్రెసెంట్ అని. ఓకేనా? అందరు తీసుకున్నారు కదా బాప్తిస్మం? రైట్. నా వైపు చూడండి అమ్మా. సరే, మనం అందరూ కూడా ఈ రెండో పాయింట్లో మనకు మార్కులు వచ్చినట్టే కదా. రెండో పాయింట్ మన దగ్గర ఉన్నట్టే కదా. మొదటి పాయింట్ కొంచెం మిస్ అయినా రెండో పాయింట్ అయితే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్. ఈరోజు తలపైకి తినండి వాక్యాన్ని. ఈ పాయింట్ మా దగ్గర ఉంది, మేము ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నాం కదా. సెకండ్ పాయింట్ ఏంటి? పాపము చేయకుండా బాప్తిస్మము తీసుకొనుట దేవునికి మహిమకరమైన జీవితం. రాసుకున్నారా? దేవునికి మహిమకరమైన జీవితం. ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారని చెప్పారు? చేతులు ఎత్తండి మరలా ఒకసారి. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? ఆప్షన్ ఏ. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాం? ఆప్షన్ ఏ, పాస్టర్ పెళ్లి చేయనన్నాడు, అందుకు బాప్తిస్మం తీసుకున్నాం. ఆప్షన్ బి, రోజు ఆదివారం పాస్టర్ బల్లేస్తున్నాడు ఓకేనా, అది చాలా టేస్టీగా ఉంటుందంట, అది ఎట్లుంటుందో నేను కూడా టేస్ట్ చేయాలి, అందుకని బల్ల తీసుకున్నాం. ఉన్నారు ఎవరన్నా? బల్ల ఎందుకు తీసుకుంటారు? సారీ, బాప్తిస్మం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? బాప్తిస్మము ఎందుకు తీసుకున్నారు? టు డెడికేట్ అవర్ లైఫ్ టు గాడ్. అందరూ ఏదైనా అండి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారండి? చెప్పాలి, కొంచెం మాట్లాడితే ప్రభు కార్యం చేయడం మొదలు పెడతాడు. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు సిస్టర్? చెప్పాలి. ఎందుకు తీసుకున్నావు అమ్మా? ఎందుకు తీసుకున్నావు? పాస్టర్ అమ్మా, బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? ఓకే, దేవుడి కోసం తీసుకున్నావు, నీకోసం కదా. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారండి? పరిశుద్ధుడిగా జీవించడానికి. రైట్. ఈ అమ్మాయి ఏమో టు డెడికేట్ లైఫ్, పరిశుద్ధుడిగా జీవించడానికి, దేవుని కోసం, ఇంకా ఆయన మనలోకి వస్తాడని. ఓకే, రైట్. ఇంకా బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు? ఆయనతో నడవాలని. ఇంకా మీతో మాట్లాడరా? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు? మీరు ఎంత అడిగినా మీరు చెప్తేనే ముందుకెళ్తా, మీరు చెప్పదనే ముందుకెళ్ళా. అర్థమవుతుందా? మీరు చెప్తేనే ఆన్సర్ నేను ముందుకెళ్తా. పాత జీవితం వదిలేసి క్రీస్తులో కొత్త జీవితం జీవించడానికి. కరెక్ట్ కదా? రైట్. ఇప్పుడు నాతో పాటు వాక్యం చేయండి అందరూ మంచిగా. ఇలాంటి ఆన్సర్లు చెప్పాలి, చాలా ఆనందం వేస్తుంది వినడానికి. పేతురు రాసిన రెండవ పత్రిక, నా చూసారు అందరూ. పాత జీవితము వదిలేసి క్రీస్తులో కొత్త జీవితము జీవించడానికి, నా చూడండి, క్రీస్తులో కొత్త జీవితం జీవించడానికి బాప్తిస్మం తీసుకున్నాను. బ్రదర్ మీరేం తీసుకున్నారు? బ్రదర్ మీరేం చెప్పాలి? ఆన్సర్ వినాలి, నాకు ఆన్సర్ కావాలి. సేమా? పాత జీవితం వదిలేసి క్రీస్తులో కొత్త జీవితం జీవించడానికి. కరెక్టా? మీరు సిస్టర్ ఆన్సర్ చెప్పలే? సేమ్ ఆన్సర్. అందరు కాపీ మాస్టర్లా? సేమ్, అందరు కాపీలే. సిస్టర్ మీరు చెప్పలేదు? సేమ్. అంటే ఒకరేం చెప్తే దానికి తల ఒప్పుతారు అందరు. మీరు బాబు దేవునితో నడవడానికి అంటే చూపించే సేమ్ మీనింగ్. రైట్. ఒకసారి నాకు చూడండి, రాసుకోండి అందరూ కూడా. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నామంటే పాత జీవితము విడచి క్రీస్తులో కొత్త జీవితం, క్రీస్తు లాంటి జీవితం జీవించడానికి బాప్తిస్మం తీసుకున్నాను. రైట్. అంటున్నారా? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాము? పాత జీవితము విడచి
క్రీస్తు లాంటి నూతన జీవితం జీవించడానికి బాప్తిస్మం తీసుకున్నాం. అమ్మయ్య, అందరు నా వైపు చూసి గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పాత జీవితాన్ని విడిచిపెట్టారు? ఇప్పుడు అసలు పాత జీవితం మీ లైఫ్లో లేదా? 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 బిఫోర్ ద ఎగ్జాంపుల్ చెప్తాం. బిఫోర్ బ్యాప్టిజం, బ్యాప్టిజానికి ముందు బాప్టిజానికి తర్వాత రాస్తే ఎన్ని మార్పులు వస్తాయి? బాప్టిజానికి ముందు కింద చర్చికి 10 అంటే 11 గంటలకు వెళ్ళేవాడిని. బాప్టిజం తర్వాత 10 అంటే 9:50కి వెళ్తున్నాను. ఉందా? బాప్తిజం ముందు ఓకేనా గంట ప్రార్థన చేసేవాడిని. బాప్తిజం తర్వాత 1.5 గంట ప్రార్థన చేస్తున్నాను. ఉందా? బాప్తిజం ముందు ఓకేనా రోజుకు 1 అధ్యాయం చదివేవాడిని. బాప్తిజం తర్వాత రోజుకు 3 అధ్యాయాలు చదువుతున్నాను. ఉందా? బాప్తిజం ముందు దేవునితో ఎంతో రాపిడి కలిగి లేనేమో, కానీ బాప్తిజం తర్వాత ఏ అబద్ధము ఆడకుండా, ఎవరిని మోసగించకుండా, ఏ చెడు వ్యసనాలు కలిగి లేకుండా. ఎందుకంటే ఇప్పుడు పేతురు వాక్యం చూపించాను. బాప్తిజం ముందున్న పాత జీవితము గతించక మరలా నీవు పాత జీవితమే జీవిస్తుంటే కుక్క తన వాంతికి పంది మరలా తిరిగి బురదలో వెళ్ళినట్టు అని పోల్చాడు పేతురు. బాప్తిజము తీసుకోవడం అనేది దేవునికి మహిమకరమైన జీవితం. దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారా, లేదంటే ఆ యొక్క జంతువులకున్న స్వభావం లాగా తిరిగి మరలా వెళ్తున్నామా? విడిచిపెట్టిన స్వభావాన్ని మరలా రుచి చూడగలరు? విడిచిపెట్టిన ఆ జీవితాన్ని ఎలా మరలా టేస్ట్ చేయగలరు? ఇస్ ఇట్ పాసిబులా? కినా పిల్లప్పుడు సినిమాలు చూసేవాళ్ళమండి, ఇవి చూసేవాళ్ళమండి, అవి చూసేవాళ్ళమండి. వదిలేశారా? కినా వదిలేశారా? కినా అయ్యా బాప్తిజం ముందు నా దగ్గర ఈ చెడు వ్యసనాలు అన్నీ ఉండేవండి. తాగేవాడిని, తిరిగేవాడిని, ఓకేనా అమ్మాయిలు వెంటబడి వెళ్ళేవాడిని, అమ్మాయిలు ఏడిపించేవాడిని. తర్వాత కూడా ఉన్నాయా? వదిలేశారా? ఏంటి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారా? నా వైపు చూడాలండి. దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారా? ఇంకెన్ని వారాలు ఇలాగే ఇంటూ పోదాం? ఇంకెన్ని వారాలు ఇలాగే మార్పు పొందకుండా, దేవునికి మహిమ లేకుండా, దేవునికి మహిమకరంగా కాకుండా జీవిద్దాం? శామ్ చెప్పేప్పుడు చెప్పాను, దేవుడేమో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడేమో నిన్ను దర్శించాలి, దేవుడేమో నీకు సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడేమో నిన్ను ఆశీర్వదించాలి, దేవుడేమో నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలి, అన్ని దేవుడు ఇవ్వాలి. కానీ నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. దేవుని దగ్గర నుంచి అన్ని కోరుకుంటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుడికి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు? ఎందుకు ఎవరు కూడా తల పైకెత్తట్లేదు? ఈ వాక్యం నాకు కాదు. తల ఎత్తి పాస్టర్ కళలో చూస్తే ఈ వాక్యం నాకే అయిపోతుంది. నేను చూడు, అమ్మ వద్దు, ఈ వాక్యం నాకు కాదు. అంతేనా? లేదంటే యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని అరే ఇక్కడ నుంచి అయినా మారుదాం అనుకుందామా? సరే ఇన్ని రోజులు వెళ్ళిపోయిందిలే, ఇకనైనా మరలా దేవుడు ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను నన్ను, ఇకనైనా నా వ్యసనాలను, ఇకనైనా నా అలవాట్లను, ఇకనైనా నా యొక్క చెడు తత్వాన్ని వదిలి నేను ఆల్రెడీ మార్పు నొందాను కదా, ప్రభు కొరకు నా జీవితాన్ని, పాత స్వభావాన్ని చంపుకుంటానని దేవుడితో వాగ్దానం చేశాను కదా, దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడేమో, ప్రభువా ఈరోజు మరలా నన్ను హెచ్చరిస్తున్నావు అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? ఉందా లేదా? వద్దా? చేసుకుందామా వద్దా? కళ్ళు మూసుకోండి. మరి 2 నిమిషాలు సమయం ఇస్తున్నా. మీరు పాత స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టక బాప్తిజము తీసుకున్నామన్న ముసుగులో ప్రభు యొక్క పనులను తీసుకుంటూ దేవుడి యొక్క నిష్కలంకమైన రక్తాన్ని, దేవుని యొక్క అతి పరిశుద్ధమైన శరీరాన్ని హేళన చేస్తూ, అవమానం చేస్తూ, దానికి సిగ్గునందిస్తున్న జీవితం జీవిస్తున్నాం కనుక ప్రభువా క్షమించండి. ఈ చివరి మాసంలోకి వచ్చాం, ఇకనైనా మేము అర్థం చేసుకుంటున్నాం, మరలా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ప్రభువా పాత జీవితం మాలో చంపేసి కొత్త జీవితం మేము జీవిస్తాం.
మా పాత స్వభావాన్ని విడిచిపెడతాం, నాకున్న పాత అలవాట్లు తీసేస్తాను, నాకున్న సహవాసాలు వదులుకుంటాను, అయ్యా నీతోనే నేను సహవాసం చేస్తాను, నాకున్న చెడు తలంపులు వదులుకుంటాను, అయ్యా నా కళ్ళతో చేసిన పాపాన్ని నేను ఆపివేస్తాను, నా చెడు తలంపులు నేను సవరించుకుంటాను. నేను చేస్తున్న చెడు తలంపులు, నేను చూస్తున్న చెడు, ఫోన్లలో అయితేనేమి ఎక్కడైతేనేమి నేను చూస్తున్న చెడు, నా కన్నులతో చేస్తున్న పాపం, నా నోటితో నేను మాట్లాడుతున్న అబద్ధము, నేను చేస్తున్న మోసం, నేను చేస్తున్న కపటపు మాటలు, పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా మాట్లాడుతున్న వేషధారమైన మాటలు, అయ్యా రోగముతో ఎన్నో 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 కపటములతో నిండిపోయిన నా హృదయాన్ని ఆ రోజు కడుక్కున్నాను ప్రభువా. ఈరోజు నేను మరలా అలాగే ఉన్నాను. కక్కిన కుట్టి ఆశించే కుక్క వలె నేను మరలా పాత జీవితాన్ని చూస్తున్నాను. అలవాట్లు చేయించుకోలేకపోతున్నాను, పరిస్థితులు చేయించుకోలేకపోతున్నాను. అయ్యా నేను ఏం చేసినా గెలవలేకపోతున్నాను. జయవీరుడా నన్ను గెలిపించవా అని అడగండి. ఎందుకంటే తాను శోధించబడుతున్న వారికి సహాయము చేయటకైనా సమర్థుడు. అడిగారా? ప్రార్థన అయిపోయిన దగ్గర కొంచెం ముందుకెళ్దాం. యేసు నామములో ఆమేన్. నా వైపు చూడండి. రెండో పాయింట్ చెప్తున్నాను. మొదటి పాయింట్ దేవుని చిత్తమును గుర్తించుట, దేవునికి మహిమకరమైన జీవితం. రెండో పాయింట్ ఏంటి? పాపము చేయకుండా బాప్తిస్మము తీసుకొనుట, దేవునికి మహిమకరమైన జీవితం. సో మరి పాపము అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమము పాపం. ఇవన్నీ మనకు తెలిసినవే. ఓకేనా? నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దయచేసి అందరూ నాతో పాటు వాక్యాన్ని తీయండి. లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుంటే వెళ్ళండి. అతని చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, ఎవరు అతడు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ మాట గారు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? నా వైపు చూడండి అందరూ. బాప్తిస్మం తీసుకుంటే పరలోకానికి వెళ్తామంట. పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిజం కంపల్సరీ. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఇలాంటి యొక్క వార్తలు పాస్టర్లు చెప్తున్నారు. ఆయన చెప్పడానికి కావాల అర్థం వేరు, నీకైనా అర్థం వేరు. అమ్మో బాప్తిజం కంపల్సరీ కావాలేమో అన్న నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్లో రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి బాప్తిజం తీసుకుంటున్న వారిని యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా. సర్పము దేంతో పోల్చబడింది? సాతానుతో. అంటే సాతాను సంతానమా అని పిలుస్తున్నాడు. నువ్వు నేను ఒకవేళ అందులో ఉంటే మారు మనస్సు నందండి. ఇది డిసెంబర్ మంత్, న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేటప్పటికి మారు మనస్సు నందండి. దయచేసి నేను ఇచ్చే హోంవర్క్ చెయ్యండి. ఎందుకు ఇస్తున్నాను హోంవర్క్ అంటే, మీరు కూర్చొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి. భర్త హోంవర్క్ భార్య, భార్య హోంవర్క్ భర్త చేయకండి. ఎవరికి వాళ్ళే. పాయింట్ ఈస్ క్లియర్? అర్థమవుతుందా? కింద రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బాప్తిజం తీసుకున్నారేమో, వద్దు, మారు మనస్సు వద్దండి. ఇంకా కిందికి వెళ్ళండి. ఏం కావాలంటే మన దగ్గర మారు మనస్సుకు కావాల్సిన ఫలాలు కావాలి. ఫలాలు అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. ఆత్మీయ ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ప్రేమ ఫలాలు. ఆత్మీయ ఫలాలు గలితులు ఉన్నాయి, ఓకేనా? ప్రేమ ఫలాలు యోహాను సువార్తలో ఉన్నాయి, నీతి ఫలాలు ఫిలిప్పీలో ఉన్నాయి. తీయండి వాటన్నిటిని. రైట్. ఫలించండి అంటే ఆ ఫలాలు మనలో కావాలి. నెక్స్ట్, నేను క్రిస్టియన్, ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. నేను క్రిస్టియన్ అమ్మా అని మీలో మీరు అనుకోకండి. అర్థమవుతుందా అండి? నా వైపు చూస్తున్నారా? మనం క్రిస్టియన్స్ అని మనం సంకలు గుర్తుకోవద్దు. ఎవరు చెప్పాలి మన క్రిస్టియన్స్ అని? జనులు మనల్ని క్రిస్టియన్స్ అని చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? ఓకేనా? ఒకసారి ఒక సిస్టర్ ఈ విధంగా అడుగుతుంది, స్టార్ పెడితే తప్పేంటి? ఏంటి తప్పు? స్టార్ పెడితే తప్పేంటి? ఏంటి తప్పు? క్రిస్మస్ అండి, మేము స్టార్ పెడుతున్నాం.
స్టార్ పెట్టి క్రీస్తు పుట్టాడు, మా కొరకు క్రీస్తు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, ప్రజలందరి పాపం నిమిత్తము రక్షకుడు పుట్టాడని స్టార్ ద్వారా అన్యులకు సువార్త చెప్తున్నాం పాస్టర్ గారు. తప్పేంటి? ఏంటి తప్పు? ఏం చెప్పాలా సార్? చెప్పండి, మాట్లాడండి కొంచెం. ఇవన్నీ మన లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్. ఏం చెప్తాం ఆన్సర్? ఏం చెప్తాం? నేనంటున్నాను స్టార్ పెట్టుకోవడం తప్పు అనట్లేదు, ఓకేనా? యేసు రక్షకుడు పుట్టాడు కనుక ఆయన పుట్టుకను జ్ఞాపకార్థంగా జ్ఞానులకు మార్గం చూపించడానికి నక్షత్రం ఒక మార్గమైంది. నక్షత్రము జ్ఞానులకు ఒక మార్గమైంది. అన్నిటికీ నువ్వు ఎప్పుడు మార్గమవుతావు? ఇంకా నక్షత్రం కేవలం జ్ఞానులకు మాత్రమే మార్గం చూపించింది. ఆ తర్వాత ఎవరికైనా మార్గం చూపించినట్టుగా బైబిల్లో ఉందా? ఆ తర్వాత ఎప్పుడైనా నక్షత్రం పుట్టి ఏ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని కానీ తప్పిపోయిన ఎవరైనా కానీ రక్షణలోకి నడిపించినట్టుగా ఉందా బైబిల్లో? ఉందా అండి? పలకరేంటి? ఉందా అంటే అప్పుడు ఆ అవసరతకు జ్ఞానులకు మార్గం ఎవరయ్యారు? నక్షత్రం. మరి ఇప్పుడు మార్గం ఎవరు కావాలి అంటే ఇప్పుడు నక్షత్రం ఎవరు? మనము నక్షత్రం. పైన ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటాంటి. నువ్వు నక్షత్రంగా మారాలి, కానీ నీ లైఫ్ వెలుగునిచ్చేదిగా కావాలి, కానీ నీ బ్రతుకు వెలుగునిచ్చేదిగా కావాలని నీ యొక్క వెలుగులో ఇంకా జనులు వెలిగించబడాలి. కానీ ఆ రోజు మాత్రం, ఆ నెల మాత్రం స్టార్ పెట్టి నేను క్రైస్తవుడని డంపులు కొట్టుకుంటే ఎట్లా? డంపులు ఎవరు కొట్టాలి? ఎవరు కొట్టాలండి? ఎవరు కొట్టాలి డోలు? ఏదో ఎవరు డోలు కొడుకుంటాడు, డమ్మక్ 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 అని. పక్కనోడు చెప్పాలి వీడు క్రైస్తవుడు రా అని. ఆ విధంగా నువ్వు నక్షత్రములాగా మారాలి, నువ్వు మార్గము చూపించేవాడిగా మారాలి, నువ్వు కేకలయ్యే ఒక స్వరముగా మారాలి, నువ్వు క్రైస్తవుడని జనులు చెప్పుకునేలాగా వెలుగునిచ్చే వెలుగు కుమారుడిగా కుమార్తెగా నీవు మారాలి. అప్పుడు నువ్వు స్టార్. ఇంట్లో స్టార్ పెట్టుకొని నేను క్రిస్టియన్ బాబు, నేను అబ్రాహాము కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నా కొరకు రక్షకుడు పుట్టాడు, ఎన్ని స్టోరీలు చెప్పినా లైట్ ఆపేస్తే స్టార్ ఆరిపోతుంది. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? నక్షత్రం పెట్టుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. ఒకటేమి 1,00,000 నక్షత్రాలు పెట్టుకొని ఇంటి చుట్టూ క్రిస్మస్ రోజు నువ్వు క్రైస్తవుడని గొప్పగా చెప్పుకో. నేనేమంటున్నా అంటే జనులు నిన్ను క్రైస్తవుడని చెప్పేటట్టుగా నువ్వు నక్షత్రంగా మారు అంటున్నా. ఇక్కడ పాయింట్ అదే. అబ్రాహాము కుమారుని మీకు మీరు చెప్పుకోకండి, జనులు చెప్పాలి. అది నిజమైన బాప్తిజానికి అర్థం. బాప్తిజం తీసుకున్నాక నీ బ్రతుకు అలా మారితే అప్పుడు అర్థం. బ్రతుకుతామా వద్దా? ఇంకా ఇప్పుడు కూడా స్టార్లే పెట్టుకుందామా? మనము స్టార్ లాగా మారుతామా? నేను స్టార్లు పెట్టడానికి తప్పుని వ్యతిరేకించాను. అర్థమవుతుందా? మీరు స్టార్లు పెట్టుకుంటే ఇంటి ముందు పెట్టుకోండి, నేను వచ్చి చూసి కూడా ఏమన్నాం. ఓకేనా? ఈ నెల డిసెంబర్ నెల ఇంటింట ప్రార్థన ఉంటుంది, చివరి ఎండింగ్ ప్రేయర్. ఒక్కరన్నా ఇప్పటి వరకు వచ్చి పాస్టర్ మా ఇంట్లో ప్రేయర్ ఎప్పుడు అని అడిగారా? అడగలేదు. పాస్టర్ చెప్పాలి. ఓకేనా? అమ్మా ప్రేయర్ పెట్టుకుంటారా అని నేను ఈ సంవత్సరం ఏమన్నా అడగదలుచుకోలేదు. మీరు డేట్ ఇస్తే, ఓకేనా, ఏది ఈ డేట్లలో పాసిబిలిటీ ఉందని అడిగితే అప్పుడు కుదిరితే వచ్చి మీ ఇంట్లో ప్రేయర్ పెడతాను. ఓకేనా? న్యూ ఇయర్లోకి వెళ్తున్నప్పుడు ఇయర్లో దేవునితో ఈ యొక్క కమిట్మెంట్స్ చేసుకోవాలి. మీరు నక్షత్రంగా మారండి. పాయింట్ అర్థమైందా? మొదటి పాయింట్ ఏం చెప్పాను? రాబో ఉగ్రత కొరకు తీసుకున్న బాప్తిస్మము అలా ఉండకూడదు మన బాప్తిజం. రెండోది ఏంటి? వి ఆర్ ద క్రిస్టియన్స్ అండి కనుక బాప్తిజం తీసుకోవాలి, అలా కూడా వద్దు. మూడో చదవమ్మా, కిందకెళ్ళు. 9 ఇప్పుడే గొడ్డలి చాలమ్మా. ఇప్పుడు పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాను. బాప్తిజం తీసుకున్నందుకు దయచేసి బాప్తిస్మాన్ని ఏదో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి తీసుకున్నట్టుగా బిహేవ్ చేయకండి. తీసుకున్నాను, ఆల్రెడీ అయిపోయింది. కనుక ఇక్కడ నుంచి ఎలా బ్రతకాలంటున్నాడు?
పాత స్వభావము విడిచి నవీన స్వభావము ధరించుకొని బ్రతకాలి. మీరు ఒకవేళ యూట్యూబ్ వెతికితే యూట్యూబ్లో పాత స్వభావానికి నవీన స్వభావానికి ఇంచుమించు 25 పాయింట్లు ఇచ్చారు. వెతకండి యూట్యూబ్లో. ఓకేనా సార్? మన దాంట్లో చర్చలు మాట ఉప్పలు కొట్టి వస్తుంది. నవీన స్వభావం సంబంధించి 25 పాయింట్లు. ఇవన్నీ గతించాయా, ఇవి వెళ్ళిపోయాయా, ఇవి వచ్చాయని ఇచ్చాం. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? మనంతకు మనము అబ్రాహాము కుమారులము, మేము క్రైస్తవులము అని చెప్పుకోకండి. క్రైస్తవుడిగా అంటే వెలుగునిచ్చే నక్షత్రంగా మనము మారాలి. ఓకేనా? వి షుడ్ నాట్ కీప్ స్టార్ ఆన్ అవర్ హౌస్. వి హ్యావ్ టు కన్వర్ట్ టు ఏ స్టార్. థర్డ్ పాయింట్ చెప్తున్నాడు, ఫలింపు రావాలి. ఏం రావాలి? ఫలింపు రావాలి. పాయింట్ అర్థమైందా? ఇంకొంచెం కిందికి వెళ్ళి 16 చదవమ్మా. యోహాను. ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఆగాలి. యోహాను. ఓకేనా? ఆ యోహాను ప్లేస్లో మా పాస్టర్ అని పెట్టండి. పెట్టండి కాదు, ఇప్పుడు చదవండి. మా పాస్టర్. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఆ పాస్టర్ చెప్తున్నాడు ఏమని? అయ్యా నేను మీకు ఎక్కడ బాప్తిస్మం ఇచ్చాను? నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మొదటిది పాత జీవితాన్ని నీళ్ళల్లో చంపేసుకొని కొత్త జీవితంతో పైకి లేయండి అని చెప్పాం. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం ఏం చెప్తున్నాము? మిమ్మల్ని మీరు క్రైస్తవులను చెప్పుకోకండి, జనులు నిన్ను క్రైస్తవుడు అనేటట్టుగా బ్రతకండి. మూడో ఏం చెప్తున్నాము? ఫలించండి. ఈ 3 మాటలు చెప్పి బాప్తిస్మం ఇస్తున్నాం. తీసుకున్నప్పుడేమో ఈ 3 మాటలకు ఎస్ పాస్టర్ తీసుకున్నాక మరలా ఏంటి? పేతురు సువార్త, పేతురు పత్రిక ఏంటి? ఒక్క తర్వాతకి అలా అయిపోతున్నాం. అందుకు ఈరోజు మళ్ళీ దేవుడు గుర్తు చేపిస్తున్నాడు. సంవత్సరపు చివరి నెలలు ఈ 3 గుర్తుకొచ్చాయా? మళ్ళీ రిపీట్ చేయాలా? మొదటి పాయింట్ ఏంటి? నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దేవసేవుడిగా ఏం చెప్పిస్తున్నాం? మొదటిది ఏంటది? పాత జీవితము నీళ్ళల్లో వదిలే, చచ్చిపో, అక్కడ కొత్త జీవితం జీవించు. రెండోది ఏం చెప్తున్నాము? నిన్ను నీవు క్రైస్తవుడిగా కనపరుచుకుంటే వేషధారి, జనులు నిన్ను క్రైస్తవుడిగా గుర్తిస్తే నువ్వు భక్తి పొందవు. మూడోది చెప్తున్నాను, ఫలింపు కలిగిన జీవితం జీవించాలి. ఈ 3 మేము బాప్తిస్మం ఇచ్చినప్పుడు నేను చెప్పిన మాట. దాన్ని మించి 4వ మాట కింద ఇంకొక వ్యక్తి చెప్తాడు. ఇప్పుడు నా క్వశ్చన్, ఆ వ్యక్తి ఇచ్చే బాప్తిస్మం తీసుకున్నారా? పాస్టర్ యోహాన్ బాప్తిస్మం ఇచ్చి యోహాన్. ఇక్కడ యోహాన్ మీకు బాప్తిస్మం లేదా? ఎవరు ఇచ్చారు మీకు బాప్తిస్మం? పాస్టర్లే కదా. అందుకని ఆ ప్లేస్లో పాస్టర్ పెట్టారు. పాస్టర్ ఇచ్చు బాప్తిస్మం కంప్లీటెడ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్యక్తి బాప్తిస్మం ఇస్తాట. చదవండి ఇక్కడ. అయితే పాస్టర్ కంటే శక్తివంతుడు ఎవరు? అందరూ నాకు చూడాలి. ఎవరికంటే శక్తివంతుడు? పాస్టరు. ఆ వ్యక్తి చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యత లేని పాస్టర్. ఈ పాస్టర్ దగ్గర బాప్తిస్మం అయిపోయింది భయ్యా మీకు. కానీ ఈ చివరి నెలలో దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే ఇంకెన్ని సంవత్సరాలను వెయిట్ చేయాలి. గొడ్డలి పెట్టి ఉంచాను రెడీగా. గొడ్డలు దించమంటావా, తీసేయమంటావా? దేవుడు అడుగుతున్నాడు. 2024 నుంచి 2025 పంపించమంటావా, గొడ్డలి కింది దించమంటావా? ఏది కావాలి? ఏం చేద్దాం? సో పాస్టర్ ఎవరు? ఆ పాస్టర్ ఆ నెక్స్ట్ ఇచ్చే పర్సన్ యొక్క చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యత లేని వ్యక్తి. ఆ వ్యక్తి ఇచ్చే నీళ్ళలో బాప్తిస్మం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ బాప్తిస్మం అయిపోయిందా అని అడుగుతున్నాను. చదువు మమ్మల్ని గట్టిగా. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను అయిపోయిందా? అయిందా? ఇది అట్లే చేపెట్టుకొని అపోస్తల కార్యానికి వెళ్ళండి. ఇది అట్లే చేపెట్టుకొని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 16వ వచనం చదవడమా. అంతకు ముందు వారిలో
ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొంది జస్ట్ బాప్తిస్మం మాత్రమే పొందున్నారు భయ్యా. ఏంటట? జస్ట్ బాప్తిస్మం మాత్రం పొందినారు. మనలాగే పాయింట్ అర్థమవుతుందా? తర్వాత లేండమ్మా. అప్పుడు పేతురును యోహానును వారి వీళ్ళు ఎవరండి? ఎవరు వీళ్ళు? అలాంటి మా పాస్టర్గా మా పాస్టర్ అంటే గొప్పలా? మా పాస్టర్ కంటే గొప్పలా? ఎవరు వీళ్ళు? పేతురు ఎవరు? మా పాస్టర్ గొప్పడు. మా పాస్టర్ గొప్పడు. మా పాస్టర్ కంటే గొప్పలా వీళ్ళు? కట్టదప్ప ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆల్రెడీ బాప్తిజం అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ పేతురు ఎవరు చేతులు ఉంచగా అంటే వి హ్యావ్ టు గో అండర్ టు దెమ్, అంటే వారి శిష్యులుగా మారాలి. దైవ సేవకులతో బాప్తిజం అయిపోయింది, కానీ దేవ సేవకు ఆ ఆత్మలో నడుస్తున్న విధానంలో శిష్యత్వము తీసుకొని వారిలాగా వెళ్తే ఏమొస్తుందో చదవండి ఒకసారి. పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా అంటే మనము వారి యొక్క ఆధీనములో శిష్యత్వము తీసుకుని జీవించడం మొదలు పెడితే ఏం పొందారు? పరిశుద్ధాత్మను పొందిరి. రెండవ బాప్తిసం అయిపోయింది. మూడవ బాప్తిసం ఎక్కడ ఉంటుంది? పైన 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 నూతన తైలముతో నిన్ను అభిషేకించి మహిమగల బల్ల చుట్టూ నిన్ను ఆయన అలంకరించి. ఆ పాట నాకు ప్రస్తుతం గుర్తుపట్టలేదు. నా పాట బుక్ ఉందా దాంట్లో? పాట బుక్ నుంచి ఆ పాట మహిమగల శరీరం కాదు, దిగి వచ్చున్నాను. ఆ పాట రాశాను. నూతన పేరు నీకు పెట్టి నూతన వస్త్రములతో నిన్ను అలంకరించి. నేను ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, ఇప్పుడు పైకి వెళ్తాం కదా ఆత్మ ఎక్కుంటుంది అన్నాడు. పరదేశంలో ఉంటాను. నేను కూడా ఫస్ట్ టైం నాకు కూడా ఆన్సర్. ఆ వ్యక్తి తిన్నాను. మరి అక్కడ ఆత్మ ఎలాంటి నీలాగే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎట్టున్నావు అట్లా ఉంటుంది ఆత్మ కూడా అక్కడ. అవునా? అంటే నేను అన్నం తింటా అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ పరదేశం వెళ్తాయిదా, అది కూడా ఫుడ్ తింటుందంట. ఆయన నవ్వునవ్వాడు పాపం యాంకర్. ఆ ఆత్మ ఫుడ్ తింటామేంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అన్నాడు. నేను ఈ ఆహారం తిందని చెప్పలేదే. పరమున జీవాహారం ఉంది. ఆత్మ ఆ జీవాహారాన్ని తింటుంటుంది. వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. ఆత్మ చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్పాడు. ఓహో, మేబీ నాకు కూడా ఫస్ట్ టైం విన్నాం. ఆత్మకు కూడా ఆహారం అన్నీ ఉంటాయి కానీ. ఎందుకంటే బైబిల్లో రాబడింది కదా, జీవాహారం నేను వారికి ఇచ్చుచున్నాను. కొన్ని వర్డ్స్ రాసి ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ ఏంటి? వారు చేతులు ఉంచగా ఏమైందండి? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి? ఆత్మలో బాప్తిసాన్ని తీసుకున్నారా? ఇది రెండోది. అయితే మూడోది ఏం చెప్తున్నాను? పైన నూతన తైలాభిషేకంతో నూతన వస్త్రాన్ని నీకు అలంకరించి, ఏసే నిన్ను అలంకరించి. ఇక్కడ ఉన్న బ్యూటీషియన్స్ కాదు, సిస్టర్ పెళ్లి చేసుకుంటే సిస్టర్ అలంకరిస్తుంది అందరినీ, అట్ట కాదు. సిస్టర్ అలంకరించేట్టు కాదు. సిస్టర్ అలంకరిస్తే మేబీ డబ్బులు తీసుకుంటుందేమో. అక్కడ దేవుడు నిన్ను మేకప్ చేస్తాడు. దేవుడు నీకు మేకప్ వేస్తాడు. దేవుడు నీకు నూతన వస్త్రాన్ని ఇస్తాడు. అలా అలంకరించి మహిమ బల్ల చెంత నిన్ను చేర్చా. తానే మహిమగా మారి నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. ఆ రానై ఉన్న ప్రభు కొరకు నీవు రెండవ బాప్తిస్మం కూడా కంప్లీట్ చేసుకొని మూడవ బాప్తిస్మం కొరకు ఎదురు చూసే జీవితం దేవునికి మహిమకరమైన జీవితం. ఎంతమంది ఉన్నారు అట్లా? ఎంతో అన్నా ఇన్ని డైలాగ్ చెప్తారంటన్నా ఈరోజు. రెండోదే లేదన్నా మాకు. ఈరోజు టాపిక్ ఇచ్చింది రేపంటారా రాసుకోలేదు. మార్నింగ్ నుంచి ప్రభుతో నిన్న రాత్రి నుంచి ప్రభు దగ్గర కూర్చొని ప్రభువా ప్రభువా ప్రభు అంటూ ఏం చెప్పాలో తెలియదు. ఇప్పటివరకు నేను మాట్లాడిన మాట నా ఏది నాది కాదు. నేను అప్పుడు రాసుకోలేదు. ఈవెన్ రెఫరెన్స్ కూడా రాయలేదు. ప్రభు మీతో మాట్లాడు. చెవులు గలవాడు మాత్రం విని సరి చేసుకుంటాడు. 3 చెప్పాను బాప్తిజాలు. ఏంటి?
పాస్టర్ నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాడు, అయిపోయింది. ఆ పాపము నుంచి విముక్తి, ఆ పాపము నుంచి మరలిన బాప్తిస్మము జీవితము దేవునికి మహిమకరమైంది కాదండి. మీరు అలా అనుకుంటున్నారేమో, నేను ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నాను అంటే నా జీవితం దేవునికి మహిమ అని అనుకుంటున్నారేమో. ఈ జీవితం కాదండి. దాని తర్వాత 2 స్టెప్పులు ఉన్నాయి. ఏంటి ఆ 2 స్టెప్పు? నువ్వు బాప్తిసం తీసుకున్నాక మొదటిది, రెండోది, మూడోది, 3 పాయింట్లు చెప్పాను. ఎంతమంది గుర్తున్నాయి? మర్చిపోయారా? ఏంటి మొదటి పాయింట్? పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితం. రెండోది, నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవద్దు, అన్య జనులు నిన్ను వెలుక్కుమారుగా గుర్తించాలి. మూడోది, ఫలించాలి. ఈ జీవితం జీవిస్తున్నప్పుడు అలాగే 4వది ఏంటి? క్రీస్తు దగ్గర, అంటే క్రీస్తు యొక్క పనివారి దగ్గర, దైవ సేవకుల దగ్గర ఒక శిష్యుడిగా మారి క్రీస్తు పరిచర్య నేర్చుకోవడం. శిష్యుడిగా మారి సంఘానికి, ప్రభువుకు నేను ఏ విధంగా ఉపయోగపడను, ఆ క్రీస్తు యొక్క పరిచర్యలో నువ్వు సాగడం మొదలు పెడితే దైవ సేవకుడు నిన్ను అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తాడు. అది 2వ బాప్తిస్మం. దైవ సేవకుడు నిన్ను అనాయింటింగ్ అంటారు, అభిషేకిస్తారు. దావీదును సమూయేలు అభిషేకించాడా? అభిషేకించలేదా? సరే, దావీదును సమూయేలు, కరెక్టే. దావీదును సమూయేలు, తెలుగుగా నేర్చుకోవాలి. రాజైన దావీదును సమూయేలు తైలముతో అభిషేకించలేదా? ఆ విధంగా మీరు శిష్యునికి తీసుకున్నప్పుడు మీ పాస్టర్ చేతులుంచి మిమ్మల్ని అభిషేకిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తాడు. 2వ బాప్తిస్మం. దానివల్ల ఏం తెలుస్తుంది? సత్యములో నడిచే మీరు సర్వసత్యంలోకి వెళ్తారు. 3వది, ఆ సర్వసత్యములోని జీవితము నిన్ను ప్రభు దగ్గర తీసుకెళ్తే కనుక 3వసారి నిన్ను అభిషేకించడానికి మహిమతో దేవుడు దిగి వస్తాడు. ఎవరు? మహిమతో యేసు దిగి వస్తాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో అప్పుడు ఆయన దిగి వచ్చి నిన్ను అభిషేకిస్తాడు. రాకుమారుడా, రాజులాగా నీ కొరకు అక్కడ రాజ్యాన్ని కట్టాను, రా, నీ కొరకు ఒక బల్ల ఉంది, మహిమ బల్ల ఉంది, అక్కడ రా, ఆ మహిమ బల్లలో నాతో పాటు నువ్వు కూర్చో, విందు చేద్దాం. అక్కడ భూమి మీద నేను బతికినప్పుడు చిట్ట చివరి యొక్క అప్పమును ద్రాక్షారసమును ఏదైతే తాగానో అక్కడ నీతో తాగుతానని చెప్పాడు దేవుడు. అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆర్ యు లివింగ్? నువ్వు అలా బ్రతుకుతున్నావా? నువ్వు అలా జీవిస్తున్నావా? ఏం ఆలోచిస్తారండి ఈ భూమి మీద చిన్న చిన్న వాటి కోసం? ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీలు, ఫ్రెండ్స్ పిలిచే సోకులు ఏమొస్తాయి వీటితో? ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, ఇమాజిన్ చేసుకోండి. నువ్వు ఉంటే నీ మీద ఆ యొక్క రాజు తైలాభిషేకంతో నేను అభిషేకిస్తుంటే నీకు కిరీటాన్ని పెట్టి నూతనమైన ఆ యొక్క పేరుతో నిన్ను పిలిచి నూతన వస్త్రము నీకు ధరింపజేసి అందుకథ పరిగెత్తాల్సింది, అందుకథ జీవించాల్సింది. అక్కడే బాప్తిజం దగ్గర, మొదటి బాప్తిజం దగ్గరే ఆగిపోయి దాని తర్వాత ఉండవలసిన ఫలింపు అయితేనేమి, జీవితం అయితేనేమి లేక, 2వ బాప్తిజంలోకి వెళ్ళక, ప్రభు కొరకు ప్రయాసపడక, ప్రభు పరిచర్యలో పనిచేయక, ప్రభు కొరకు జీవించక, మహిమగల దేవుడిచ్చే 3వ దాని కొరకు మిస్ అవుతున్నామే. ఇంకెన్ని రోజులు ఈ లైఫ్? చిన్న చిన్న వాటిలో మిస్ అవుతున్నాం. చెక్ చేసుకోండి. ఏమన్నంటే అది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు. ఇంకెన్నాళ్ళు శరీరాన్ని పోషిస్తారండి. ప్రభువు నిన్ను మహిమపరచాలనుకుంటే ఆ మహిమ నీకు దక్కకూడదనే కదా ఆ శరీరం నిన్ను వెనక్కిలాగుతుంది. అది అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? ఒక ఫోన్ విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేరు, ఒక ఫ్రెండ్షిప్ విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేరు, సమయానికి చర్చికి రంటానైనా నిద్ర చేయించుకుంటా అంటే నిద్ర చేయించుకోలేరు. ఏంటండి ఇది? ఏమన్నా అర్థమవుతుందా మీకు? దేవుడిచ్చే ఎంత మహిమను కోల్పోతున్నా అర్థమవుతుందా? శరీరం ఓకే రైట్ యాక్సెప్ట్ చేస్తాను సార్, లేకున్నామన్నా ఏది నువ్వు ఆంటే 10 గంటల కంటే చర్చి, మమ్మల్ని లేచేసరికి 9 అవుతుంది. సరే, మళ్ళీ నిద్ర రాదా? ఈరోజు 9కి లేచావు, రేపు నిద్ర రాదా? అదేమన్నా తీరిపోయేదా? శరీరము నీకు మహిమ రాకుండా దొంగలిస్తుంది. నీ శరీరము నీకు మహిమ రాకుండా నిన్ను
దొంగిలిస్తుంది. ఎందుకంటే ఈ శరీరము నీది కాదు. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను వదిలివేసి వెళ్తుంది. దీని లోపల ఉన్న ఆత్మ మాత్రమే నీది. ఈ శరీరము నీది కాదు. నాది అంటూ విర్రవీగుతున్నావేమో. నీది అనుకున్న నీ శరీరం కూడా నీతో రాదు. అందుకే అది మట్టి 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 మట్టిలో కలిసిపోతుంది. అలా మట్టిలో కలిసిపోయే శరీరం నీదైన నీ ఆత్మను అభిషేకించబడకుండా, మహిమలోకి వెళ్ళిపోకుండా, ఆ ఆత్మను నరకంలోకి పంపడానికి, నిత్య నరకంలోకి చేర్చడానికి ఈ శరీరము నీకు విరోధిగా, శత్రువుగా మారి నిన్ను నాశనం చేస్తుంది. ఆ శరీరం మాట వినకు, ఆ నిద్రమత్తులో పడకు, ఆ యొక్క సాతాను క్రియలకు వెళ్ళకు. మట్టి ఉన్న శరీరపు మాటలు పట్టించుకొని మహిమ ఉన్న యొక్క ఆత్మకు విరోధిగా కాకు. ఇది పాయింట్. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైతే గుండె పగిలిపోతుంది. ఎంతసేపు నిద్రను చేయించుకోలేకున్నామండి, దాన్ని చేయించుకోలేకున్నామండి, దీన్ని చేయించుకోలేకున్నామండి. ఆ ఫ్రెండ్ పిలిస్తే అలా వెళ్ళిపోతున్నానండి. ఎందుకు వెళ్ళిపోతావు ఫ్రెండ్ పిలిస్తే? మహిమ శరీరం, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వవా? దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వవా? ఇంకెప్పుడు నేర్చుకుంటావు? సంవత్సరాలు గతించిపోతుంటే నేను నరకల్లోకి పంపించి ఆ శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? తాగేవాని దగ్గరికి వెళ్ళి అడగాలనిపిస్తుంది. 24/7 తాగుతుంటావు. ఆ తాగే ఈ శరీరము, తాగించే శరీరము నేను నరకాన్ని తీసుకెళ్తాను తెలుసా? ఆ యొక్క మహిమ నీకు రాకుండా దొంగలిస్తుంది తెలుసా? తాగింది ఏమి ఇస్తుంది నీకు? ఏమి ఇవ్వదు. ఇస్తుంది ఏమన్నా? మరి ఎందుకు చెడు వ్యసనాలు? ఏమన్నా అంటే ఏంటో ఈ బరాకులు, దురాకులు, బరాకులు. ఓకేనా? ఏమిచ్చిందిరా అంటే క్యాన్సర్ ఇచ్చిందంట. ఏం లాభము, ఏం సత్యము, ఏం కష్టము? అయ్యా ఇంకనైనా అర్థం చేసుకోండి. శరీరము నీ యొక్క మిత్రుడు కాదు, శత్రువు. ఓకేనా? ప్రభు చిత్తం అయితే వచ్చే వారం 3వ పాయింట్ చెప్తాను. దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. మొదటి పాయింట్ ఏంటి? దేవుని యొక్క చిత్తమును గ్రహించుట దేవునికి మహిమకరమైన జీవితం. రెండోది ఏం చెప్పాను? పాపము విడిచి బాప్తిస్మము. ఏ బాప్తిస్మము? అలాంటి బాప్తిస్మం పొందుట దేవునికి మహిమకరమైన జీవితం. జీవితామా వద్దా? అందరు కళ్ళు మూసుకొని ఒక్క